ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దీవెనలు మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తుని గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడు? దేవుడే మానవ రూపిగా దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని తన మహిమను విడిచిపెట్టి ఎందుకు ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది? ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, పరిశోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కారణాలను మనం చూద్దాం. మొదటిగా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సమాధానమును కలిగించుట కొరకు ఈ లోకానికి ఆయన వచ్చారు. వాక్యమును చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 10, 11, 14 వచనాలు మనం చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. 14వ వచనము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, 2016 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి కన్య మరియ గర్భము ద్వారా ఆయన జన్మించారు. ఆయన జన్మించిన సమయంలో గొర్రెల కాపరులకు దేవదూత ప్రత్యక్షమై, భయపడవద్దు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము తీసుకొచ్చి ఉన్నాను. ఆ శుభవర్తమానం ఏంటనగా, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని. అంత మాత్రమే కాదు, పరలోక సైన్య సమూహం ఆ దూతతో కనబడి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయడం జరిగింది. ఈ 2 వచనాలు మనం గమనిస్తే ప్రియులారా, సమాధానము, సంతోషము అనే 2 పదాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచిపెట్టి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అంటే, ఈ భూమి మీద సమాధానము కలిగించుట కొరకు. ప్రియులారా, ఈ భూమి మీద ఎక్కడ చూసినా సమాధానం లేదు, సంతోషం లేదు. వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు, కుటుంబములలో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు. అందుకే ప్రజల జీవితాలను సంతోషంతోనూ సమాధానంతో నింపడానికి ఆయన లోకానికి వచ్చారు. దూత చెబుతూ ఉంది, ఇది సంతోషకరమైన శుభవర్తమానమని. ఏంటి ఆ శుభవర్తమానం అంటే, యేసుక్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. అవును ప్రియులారా, యేసుక్రీస్తు మనుషులకు సమాధానము కలిగించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. సమాధానము కొరకు అనేక మంది రకరకములుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంతోషంగా ఉండుట కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సమాధానము, శాంతి కలుగుట కొరకు, సంతోషముగా జీవించుట కొరకు డబ్బుని, ధనాన్ని అధికంగా సంపాదిస్తూ ఉన్నారు. వెండి బంగారములను సంపాదిస్తూ ఉన్నారు. గొప్ప పేరు ప్రఖ్యాతులను మనిషి సంపాదిస్తూ ఉన్నాడు. భోగ భాగ్యాలను సంపాదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవి మనిషికి సంతోషాన్ని తీసుకువస్తాయని. నిజానికి ప్రియులారా, ఇవి మనిషికి సంపూర్ణమైన సంతోషాన్ని తీసుకురావు, సమాధానాన్ని తీసుకురావు. యేసుక్రీస్తు ఒక్కడే మనుషులకు సమాధానము, సంపూర్ణమైన సంతోషమును ఇవ్వగలడు. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో నేను మీకు శాంతిని, సమాధానమును మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను అని. నేనిచ్చే సమాధానము, నేనిచ్చే సంతోషము లోకమిచ్చినట్టుగా ఉండదు అని. అవును ప్రియులారా, లోకమిచ్చే సంతోషం అది క్షణికమైనది, అది తాత్కాలికమైనది, అది కొద్ది కాలమే ఆ సమాధానం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ఇచ్చే సంతోషము అది సంపూర్ణమైన సంతోషము, సమాధానం. ప్రియులారా, యేసుక్రీస్తు యొద్దకు అనేక మంది వచ్చి ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన సమాధానం నింపాడు. సమాధానం లేకపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మనుషులు చేసిన పాపము వలన సమాధానము మనిషికి ఉండటం లేదు. పాపము మనిషికి భయాన్ని కలిగిస్తూ ఉంది. భయము వలన మనిషికి సమాధానం ఉండటం లేదు. ఈరోజు మనిషి తన గురించి, తన భవిష్యత్తు గురించి, కుటుంబము గురించి, తన యొక్క జీవితము గురించి ఆలోచిస్తూ ఉండడం వలన మనిషి భయముతో నింపబడుతూ ఉన్నాడు. హిట్లర్ ప్రపంచమునే గడగడలాడించాడు.
హిట్లర్ అన్నాడు, నేనంటే భయానికే భయము అని. కానీ ఒకరోజు శత్రువులు అతని మీదకి దండెత్తి వస్తున్నారని విన్న వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు. అవును ప్రియులారా, ఈరోజు మనిషి పైకి ధైర్యంగా కనబడినా, పైకి సంతోషంగా సమాధానము కలిగి ఉన్నట్టు కనబడిన హృదయములలో సంతోషము సమాధానం లేదు. బైబిల్ చెబుతా ఉంది, ఒకడు పైకి నవ్వుచుండినను హృదయములో దుఃఖం ఉండవచ్చును అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని సంతోషంతో సమాధానంతో నింపుట కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక్కడే నీకు సంపూర్ణమైన సంతోషమును సమాధానం ఇవ్వగలడు. రెండవదిగా ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే దేవుని యొక్క నిజమైన ప్రేమను, సత్యమైన ప్రేమను వెల్లడిపరుచుటకు, ప్రత్యక్షపరచుటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ప్రియులారా, దేవుడు అనేవారికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. ఆ దేవుడు పరిశుద్ధుడై ఉండాలి, ఆ దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి, ఆ దేవుడు సర్వాధికారము కలిగిన వాడై ఉండాలి, ఆ దేవుడు సర్వాంతర్యామి అయి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు ప్రేమ కలిగి ఉండాలి. అవును ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది దేవుడు ప్రేమ స్వరూపి అని. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, ఆయన ప్రేమ నిత్యము ఉండునది, ఆయన ప్రేమ విస్తారమైనది, ఆయన ప్రేమ షరతులు పరిమితులు లేనిది, ఆయన ప్రేమ అనంతమైనది, ఆయన ప్రేమ త్యాగపూరితమైనది. దేవుని యొక్క ప్రేమను మనుష్యులు తెలుసుకోవాలి అంటే దేవుడు తనను తాను తగ్గించుకొని యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆయన రావాలి. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నిజమైన ప్రేమ అంటే ఏంటో లోకానికి ఆయన చాటి చెప్పాడు. ఈ లోకంలో ఉన్నది నిజమైన ప్రేమ కాదు, స్వార్థపూరితమైన ప్రేమ. ప్రజల నుంచి ఏదో ఆశించి ప్రేమిస్తూ ఉన్నారు ఈరోజు మనుష్యులు. నేను నిన్ను ప్రేమిస్తే నాకేమి లాభము, నేను నీకు ఇది చేస్తే నాకేం ప్రయోజనము అన్న స్వార్థపూరితమైన ఆలోచనతోనే మనుషులు ఇతరులను ప్రేమిస్తూ ఉన్నారు. ఇటువంటి స్వార్థముతో కూడిన ఈ లోకంలో సత్యమైన నిజమైన ప్రేమ అంటే ఏంటో వెల్లడిపరచుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఈ విధంగా చదవచ్చు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే పాపులమైన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. పాపులమైన మన కొరకు ఆయన తన రక్తాన్ని ఆయన చిందించాడు. ఆయన పరలోకములో నుండి ప్రజలారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని గట్టిగా అరచి కేకలు వేసి ఆయన చెప్పలేదు, కానీ ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఆయన ఈ భూమి మీదకు వచ్చి తన ప్రాణత్యాగము చేయటం ద్వారా ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రియులారా, కల్వరి శిలువలో ఆయన మరణించినప్పుడు తన 2 చేతులు చాపి ప్రజలారా ఇదిగో ఇంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆయన తల వాల్చి ఆయన ప్రాణం విడిచాడు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు నిజమైన ప్రేమను ఈ లోకానికి పరిచయం చేశాడు. మనము పాపులమై ఉండగా, దేవునికి శత్రులమై ఉండగా, మనం ఇంకను బలహీనులమై భక్తిహీనులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు యుక్త కాలమున చనిపోయెను అని బైబిల్ గ్రంథము చెప్తా ఉంది. తనకు తానే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. తనకు తానుగానే మన కొరకు త్యాగాన్ని ఆయన చేశాడు. ఇందులో ప్రేమ ఉంది. అంచేత ప్రియులారా, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క నిజమైన ప్రేమను వెల్లడిపరచుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు యొక్క ప్రేమను నీవు అనుభవించినట్లయితే, ఆయన యొక్క ప్రేమ చేత నీవు నింపబడినట్లయితే నీవు సంతోషముగా సమాధానము కలిగి ఈ లోకములో నీవు జీవించగలవు. మూడవదిగా ప్రియులారా, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని. అవును ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంటే నశించిపోయిన వారిని వెదకి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. అవును, ఈరోజు ప్రజలు నశించిపోతూ ఉన్నారు, ప్రజలు నాశనమైపోతూ ఉన్నారు. వారు చేసిన పాపముల వలన, వారు చేసిన దోషముల వలన నశించిపోతూ ఉన్నారు. ఈ నశించిన ప్రజలను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక విద్యావేత్తగా ఈ లోకానికి రాలేదు, ఆయన ఒక ఆర్థికవేత్తగా ఈ లోకానికి రాలేదు, ఆయన ఒక వైద్యునిగా ఈ లోకానికి రాలేదు, ఆయన ఏదో ప్రజలను ఒక వినోదంతో నింపేవానిగా ఈ లోకానికి రాలేదు, కానీ ఆయన ఈ లోకానికి రక్షకునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు.
ప్రజలను వారి పాపము నుంచి విడిపించి నాశనము నుంచి, నిత్య నరకము నుండి, అగ్నిగుండము నుంచి తప్పించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, మొదటిగా మానవులను, ఆదాము అవ్వలను దేవుడు సృజించినప్పుడు మనిషి జీవితంలో పాపము లేదు. ప్రభు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఆయన వారిని ఆశీర్వదించాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో, ఆజ్ఞను అతిక్రమించారు, ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది. పాపం ఎప్పుడైతే లోకంలో ప్రవేశించిందో మనిషి మరణానికి పాత్రుడయ్యాడు. బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అనగా నిత్యము మండి అగ్నిగుండము, నరకము అని. పాపము చేసిన ప్రతి ఒక్కరూ నరకమునకు వెళ్ళవలసిందే. పాపము చేసిన ప్రతి ఒక్కరూ అగ్నిగుండములో యుగ యుగములు కాలిపోవలసిందే. కానీ యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచిపెట్టి పాపముతో నిండిన మనుషులను పాపము నుంచి తప్పించి నిత్య నాశనం నుండి తప్పించుట కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈరోజు ప్రజలు నశించిపోవడానికి కారణం ఏంటంటే, బైబిల్ చెప్తా ఉంది, జ్ఞానము లేక జనులు నశిస్తూ ఉన్నారని. ఇది ఏ జ్ఞానము? దేవుని యొక్క జ్ఞానం. మనుషులకు అంతరిక్షానికి ఎలాగ వెళ్ళాలో జ్ఞానం ఉంది, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం అధికంగా ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఆర్జించుట కొరకు మనిషి ఎంతగానో తపన పడుతూ ఉన్నాడు. కానీ బైబిల్ చెబుతుంది, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోక జ్ఞానములకు మించినది దైవ సంబంధమైన జ్ఞానం. ఎవరైతే దైవ సంబంధమైన జ్ఞానము కలిగి ఉండరో వారు నశించిపోతారు, వారి నరకానికి వెళ్ళిపోతారు. కీర్తనలు 9వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా రాయబడింది, దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు, నరకమునకు దిగిపోవుదురు అని. ఎవరికైతే దేవుని గురించిన జ్ఞానం ఉండదో వారందరూ పాతాళమునకు వెళ్ళిపోతారు. అందుకే దేవుడు ఎటువంటి వాడో చెప్పుట కొరకు, దైవ సంబంధమైన జ్ఞానమును మనుషులకు ఇచ్చుట కొరకు తన్ను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దైవ జ్ఞానమును ప్రజలకు ఇచ్చి వారిని నాశనము నుండి తప్పించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. సామెతలు 29వ అధ్యాయం 18వ వచనములో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురని వ్రాయబడింది. అదే ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే, వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అనే మాట వ్రాయబడింది. అనగా దేవుని యొక్క దర్శనము ఎవరికైతే ఉండదో వారు నశిస్తారు అని. అవును ప్రియులారా, ఎవరైతే దైవ దర్శనాన్ని పొందుకుంటారో వారికి మోక్ష రాజ్యము, దైవ దర్శనము లేని వారికి పరలోక రాజ్యం ఉండదు, నిత్యము మండి అగ్నిగుండం. అందుకే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొనుట కొరకు తన్ను తాను తగ్గించుకొని మానవ స్వరూపిగా దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఎవరు, ఎలాగుంటారు అంటే యేసుక్రీస్తును చూస్తే అర్థమవుతుంది. ఆయన దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమ ఆయనలో ఉంది, దేవుని యొక్క శక్తి ఆయనలో ఉంది, దేవుని యొక్క కనికరం ఆయనలో ఉంది, దేవుని యొక్క పరిశుద్ధత, పవిత్రత ఆయనలో ఉంది. దేవునిగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన ప్రత్యక్షమయ్యారు. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. పాపి తనకు తానుగా రక్షించబడి పరలోకానికి వెళ్ళాడు. మానవుడు ఈరోజు పాపం నుంచి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నాడు, ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఒకని సత్క్రియలు లేదా ఒకడి నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానమని. అవును ప్రియులారా, ఒక ఊబిలో ఉన్నవాడు తనకు తానుగా పైకి రావాలని ప్రయత్నం చేస్తే తను పైకి రాలేడు కదా, ఇంకా మునిగిపోతాడు. అందుకే ఈరోజు పాపి తన పాపము నుంచి విడుదల పొందాలని తనకు తాను ఎంత ప్రయత్నం చేసినా ఆ పాపపు ఊబిలో కూరుకుపోతూ ఇంకా పాపాన్ని అధికంగా చేస్తూ ఉన్నాడు. అందుకే పాపిని రక్షించడం కోసము, నరకము నుండి తప్పించడం కోసము దేవుడే యేసుక్రీస్తుకి ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపిని మరి ఒక పాపి రక్షించలేడు, గుడ్డివానికి మరి ఒక గుడ్డివాడు త్రోవ చూపలేడు, బలహీనునికి మరి ఒక బలహీనుడు రక్షించలేడు, అలాగే పాపిని మరి ఒక పాపి రక్షించలేడు. అందుకే పరిశుద్ధుడు కావలసి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు. పాపముతో నిండిన మనలను పాపము నుంచి విమోచించడం కొరకు కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. బలి అర్పణ లేకుండా, రక్తము చిందించకుండా మానవునికి పాప క్షమాపణ కలుగదు.
అందుకే యేసుక్రీస్తు తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ఆయన చెందించాడు. ఈ లోకంలో ఎంతోమంది మహానుభావులు, రాజులు, చక్రవర్తులు, గొప్పవారు ఉన్నారు, కానీ మన కొరకు రక్తము చెందించిన వారు, మానవుల పాపముల కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ఒక్కడే కలువరి శిలువలో మానవుల పాప పరిహారార్థమై ప్రాణ విమోచన క్రయధనముగా ఆయన ప్రాణము పెట్టాడు అనే సంగతి మనము మర్చిపోకూడదు. ప్రియులారా, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడనగా నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు, పాపులను రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. 4వదిగా ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అంటే మత్తయి సువార్త 20:28 మనం చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెనని చెప్పెను. యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రాణం ఇస్తే తప్ప మన పాపముల నుంచి మనం విడుదల పొందాం. అందుకే ఆయన రక్తమంతటిని ఆయన మన కొరకు చిందించాడు. మన పాపముల కొరకు తలలో ముండ్ల కిరీటము పెట్టబడింది, కాళ్ళల్లో చేతుల్లో బలమైన మేకులు గుచ్చబడ్డాయి, ప్రక్కలో బల్లెపు పోటు పడవబడింది, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన తినవలసి వచ్చింది. ఎందుకనగా ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా చిందించబడాలి. మన కొరకు ఆయన రక్తం చిందించాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మరణించడం ద్వారా మనము మరణము నుండి అనగా రెండవ మరణము నుండి అనగా నిత్యము మండే అగ్నిగుండము నుంచి మనం తప్పించబడతాం. నిజానికి పాపము చేసిన మనము శిక్ష అనుభవించాలి, మనము మరణించాలి. కానీ మనందరికి బదులుగా యేసుక్రీస్తు వారు ఒక్కసారే మన కొరకు మరణించారు. ప్రాణం పెట్టడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. 5వదిగా ప్రియులారా, యోహాను సువార్త 10:10 చదువుకుందాం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మనుషులకు సమృద్ధి అయిన జీవం, అబండెంట్ లైఫ్, నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ ఇచ్చుట కొరకు ఆయన వచ్చారు. ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. ప్రభు అన్నాడు, యోహాను సువార్త 6:51 ప్రభు ఇలాగ చెప్పారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మనుషులు ఈ భూమి మీద కొంతకాలమే బ్రతుకుతారు. 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఈ భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత వేరే జీవితం ఏమైనా ఉందా? లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏమైనా ఉందా అంటే అవును ప్రియులారా, మనం చనిపోయిన తర్వాత జీవం ఉంది. దానినే నిత్య జీవము అని అంటాం. ఈ నిత్య జీవాన్ని ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. కానీ యేసుక్రీస్తు చెప్పారు, ఇదిగో ఎవరైతే నన్ను కలిగి ఉంటారో, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నిరంతరము జీవిస్తారు అని. ఈ భూమి మీద ఏదో ఒకరోజు మనం చనిపోతాం, కానీ చనిపోయిన తర్వాత యుగ యుగములు తరతరములు పరలోకములో మోక్షరాజ్యములో ప్రభువుతో మనం ఉండాలి అంటే యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి. ప్రభు అన్నాడు, పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతారు. ప్రియులారా, మనం చనిపోయినప్పుడు మన శరీరము మట్టిలో కలిసిపోతుంది, మన ప్రాణము గాలిలో కలిసిపోతుంది, కానీ మనలో ఉన్న ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ నిత్య జీవము పొందుకోవాలన్నా, ఈ ఆత్మ నిత్య నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోవాలన్నా మనము బ్రతికి ఉన్నప్పుడే మనం నిర్ణయించుకోవాలి. మనము భూమి మీద జీవించినప్పుడే యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఆయనను మనం అంగీకరించినట్లయితే మనం చనిపోయిన తర్వాత నిత్య జీవానికి మోక్షరాజ్యానికి మనం వెళ్తాం ప్రియులారా. అందుకే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో యేసు ప్రభు వారికి ఇచ్చే గొప్ప బహుమానము నిత్య జీవము. బైబిల్ చెబుతుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం వస్తుంది. అది ఒకరోజు యేసయ్య యొద్దకు ఒక యవ్వనస్తుడు, ఒక ధనవంతుడు, ఒక అధికారి అయిన ఒక వ్యక్తి యేసు యొద్దకు పరుగున వచ్చి అడుగుతున్నాడయ్యా బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని. అతనికున్న ఆశ చాలా గొప్పది. ఈరోజు ఎలాగో బ్రతుకుతున్నాం, ఏదో జీవితం అయిపోతుంది, ఏదో రోజు చనిపోతాం, ఎక్కడికి వెళ్తామో తెలీదు అన్నట్టు మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా ఏదో ఒకరోజు చనిపోతావు, చనిపోతే నీవు ఎక్కడికి వెళతావు? ప్రభు అన్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడిస్తే నేను నీకు నిత్య జీవం ఇస్తానని.
అందుచేత ప్రియులారా, యేసుక్రీస్తు నిత్య జీవం ఇవ్వడానికి, మోక్షరాజ్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకు యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆరవదిగా ప్రియులారా, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఒకరోజు పిలాతు యేసుక్రీస్తుని అడిగా, నీవు రాజు అంటే ప్రభు అన్నాడు, అవును రాజునే అన్నాడు అని చెబుతూ యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం ఇలాగ చెప్పారు, నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అవును ప్రియుల, లోకంలో సత్యము లేదు, ఎక్కడ చూసినా మోసమే, కుటుంబంలో మోసములు జరుగుతూ ఉన్నాయి. భర్తను భార్య మోసగిస్తుంది, భార్యను భర్త మోసగిస్తున్నాడు, తల్లిదండ్రులను పిల్లలు మోసగిస్తున్నారు, పిల్లలను తల్లిదండ్రులు మోసగిస్తూ ఉన్నారు. అలాగే సమాజంలో కూడా యజమానులు దాసులను, దాసులు యజమానులను మోసగిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అక్రమమే, అన్యాయమే. ఇటువంటి భయంకరమైన మోసపూరితమైన లోకంలో సత్యం అంటే ఏంటో చెప్పుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళడు అని. అవును ప్రియులారా, యేసుక్రీస్తు సత్యము. ఆయన ఎప్పుడూ కూడా సత్యముని ఆయన పలికాడు, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వారు సత్యముతో కూడిన జీవితాన్ని, పవిత్రతతో కూడిన జీవితాన్ని వారు జీవించగలరు. ఆఖరిగా ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అవును ప్రియులారా, సాతాను అనేక మందిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు అని. అపవాది కూడా ఈరోజు మనుషుల్లో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని దొంగతనం చేస్తూ ఉన్నాడు. కుటుంబంలోని సంతోషాన్ని, సమాధానాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణము వారు వెనుక ఉన్న అపవాది. వారు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే వారు నరకానికి వెళ్ళిపోతారు కనుక సాతాను ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రం కదా, మనుషులను నాశనం చేస్తూ ఉన్నాడు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, మనుషులకు అనేకమైన బాధలు కలిగిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పాపము వలన మరణం వచ్చింది. నిజానికి పాపానికి కారణం అపవాది. అందుచేత యేసుక్రీస్తు వారు మరణము యొక్క అధికారి అయిన సాతానుని ఆయన మరణము ద్వారా జయించాడు. బైబిల్ చెప్తుంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపం అని. అందుచేత యేసుక్రీస్తు మరణించుట ద్వారా సాతాను మనిషికి కలిగించిన మరణము నుంచి విడిపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుచేత ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి మరణ భయం ఉండదు, వారికి రెండవ మరణము అని పిలువబడే నరకమును అనే భయం ఉండదు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారిని ఈరోజు నీ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీకు సమాధానం ఇచ్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజమైన దేవుని ప్రేమను వెల్లడిపరచుటకు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మనలను రక్షించి పరలోకాన్ని తీసుకువెళ్ళట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణం ఇచ్చుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. సమృద్ధి అయిన జీవం, నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. సత్యము, పవిత్రత, పరిశుద్ధత గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అపవాది యొక్క క్రియలను లయపరిచి మన హృదయంలో సంతోషము, సమాధానము, చివరికి పరలోక రాజ్యం ఇచ్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుచేత యేసుక్రీస్తును నీ రక్షకునిగా, నీ ప్రభువుగా నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదములన్నీ నీవు అనుభవించగలవు. అటువంటి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుగా ఎందుకు ఈ లోకానికి వచ్చావో మాకు తెలియజేస్తావు. మమ్మలను రక్షించుట కొరకు, సమాధానం ఇచ్చుట కొరకు, నిత్య జీవాన్ని, మోక్షరాజ్యాన్ని ప్రసాదించుట కొరకు, అపవాది క్రియలను లయం చేయుట కొరకు నీవు వచ్చి ఉన్నావని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. నీవు వచ్చి ఈ లోకానికి ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తావో ఆ ఆశీర్వాదములన్నీ నీ ప్రజలు అనుభవించడానికి సహాయం చేయండి తండ్రి. అపవాది క్రియలను లయపరచండి. అపవాది యొక్క ముళ్ళును విరచి నీ ప్రజలకు విజయమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి నీవిచ్చే సంపూర్ణమైన సంతోషము, సమాధానం అనుభవించుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
address, Christ Covenant Church, plot number 15, Kalighat Colony, near Voda Colony Phase 1, Vijayanagaram 535003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002. Our phone numbers 944196918. Another number 7396181496. God bless you and your family.